హాయ్ అండి. తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన బగారా రైస్ కి కాంబినేషన్ గా మీరేం కర్రీ తింటారో కామెంట్. నేనైతే బగారా రైస్ కి కాంబినేషన్ గా చికెన్ కర్రీ అయితే చేశాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుండ పెట్టుకుని అందులోకి అయితే కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అయితే హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను కూడా వేసుకొని ఎర్రగడ్డ కొంచెం దూరగా కొంచెం కరివేపాకు 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులోనే ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకొని ఇందులోనే కట్ చేసి ఒక టమాటాని వేసి టమాటా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. టమాటాలు వేసిన తర్వాత అయితే ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని టమాటాలు అయితే బాగా మెత్తగా మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత అయితే ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇలా కలబెట్టి ఇలా మనం నూనెలోనే బియ్యం వేపడం వల్ల కన్నం అయితే పొడి పొడిగా వస్తుంది. తర్వాత అయితే ఎసరైతే పోసుకోవాలి. నేను నార్మల్ బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ కి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తాను. మీరు బాస్మతి రైస్ తో చేస్తున్నట్లయితే ఒక గ్లాస్ కి 1.5 గ్లాస్ అయితే నీళ్లు పడతాయి. ఈ స్టేజ్ లో అయితే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టి నీళ్ళు ఎగిరేంత వరకు ఉడికించుకుందాం. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఫైనల్ గా అయితే కొంచెం కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం, కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు సిమ్ లో ఉంచితే చాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. నెయ్యి స్మెల్ తో అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటది. అసలు ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నా కామెంట్ లో చెప్పండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.